నిశ్శబ్దంగా ఉన్న ఒక గ్రంథాలయం, మౌనంతో మాట్లాడుకుంటున్న ఒక అబ్బాయి అమ్మాయి ఇద్దరూ పక్కపక్కన కూర్చుని ఉన్నారు. ఆ నిశ్శబ్దాన్ని చెరిపేస్తూ చిన్నగా, నాకు సోషల్ వర్క్ చాలా ఇష్టం ద్రో. చదువు అయిపోయిన తర్వాత నా సమయాన్నంతా సమాజ సేవలో గడిపేద్దామని అనుకుంటున్నాను. అర్థమైంది, కానీ అసైన్మెంట్లు సబ్మిట్ చేయడానికి మనకు కేవలం 2 రోజులు మాత్రమే ఉన్నాయి. ప్లీజ్ ధ్రువ్, అది నువ్వే చూసుకోవాలి. గత 3 సెమిస్టర్ల నుంచి నువ్వే నాకు సాయం చేస్తున్నావు. ఈసారి కూడా అంటూ వయ్యారంగా జాస్మిన్ ధ్రువ్కి దగ్గరగా జరిగింది. ధ్రువ్, జాస్మిన్ ఇద్దరూ ఎంబీఏ చదువుతున్నారు. ఇది వారికి ఆఖరి సెమిస్టర్. ధ్రువ్కి జాస్మిన్ అంటే చాలా ఇష్టం. అందుకే ఆమె ఎంత టార్చర్ పెట్టినా భరిస్తూ వస్తున్నాడు. కాని తన మనసులో ఉన్న మాటని ఆమెతో చెప్పలేకపోయాడు. అతను ఒక పేద కుటుంబానికి చెందిన సామాన్య కుర్రాడు. మరోవైపు జాస్మిన్ ఎంతో అందంగా ఉంటుంది, కానీ లైఫ్ని అస్సలు సీరియస్గా తీసుకోదు. తను చదువుకుంటే పేద పిల్లలకు చదువు చెప్పడంలో ఆసక్తి చూపిస్తుంది. గత 2 సంవత్సరాలుగా ఆమె పనులన్నీ ధ్రువ్ చేస్తున్నాడు. జాస్మిన్ చేతులు తన్ని తాకుతుంటే ధ్రువ్ ఏదో అనుభూతికి లోనవుతున్నాడు. ఆమె చేతివేళ్లు అతని వీపుపై పాకుతూ ఉంటే ఈ లోకాన్ని మర్చిపోయాడు. కాని హఠాత్తుగా అక్కడికి కార్తిక్ రావడంతో జాస్మిన్ ధ్రువ్ని వదిలేసి అతని దగ్గరికి పరిగెత్తింది. హాయ్ కార్తిక్, ఎలా ఉన్నావ్? జాస్మిన్ కార్తిక్ని పలకరించింది. ఈ కార్తిక్ ఒకడు ఎప్పుడూ రాంగ్ టైంలో వస్తాడు. వాడు రాగానే జాస్మిన్ అతన్ని దూరంగా పెట్టడం ధ్రువ్ చాలాసార్లు గమనించాడు. జాస్మిన్ కార్తిక్కిచ్చే అటెన్షన్ అతనికి ఏమాత్రం నచ్చట్లేదు. కార్తిక్ కూడా ధ్రువ్ క్లాస్లోనే చదువుతున్నాడు, కానీ వారిద్దరి మధ్య ఎలాంటి స్నేహం లేదు. కార్తిక్ బాగా డబ్బున్న కుటుంబానికి చెందిన బాగా పొగరున్న కుర్రాడు. ఇంకా వాళ్ళ కాలేజ్ స్టూడెంట్స్ ప్రెసిడెంట్ కూడాను. కార్తిక్, ధ్రువ్ మధ్య ఎలాంటి సంభాషణ జరగలేదు. ధ్రువ్, ప్లీజ్, అసైన్మెంట్ సబ్మిట్ సంగతి నువ్వే చూసుకోవాలి. ఇప్పుడు నేను అర్జెంటుగా వెళ్ళాలి, ఓకే? బాయ్. జాస్మిన్ కార్తిక్ చేయి పట్టుకుంటూ వెళ్తుంటే ధ్రువ్ చూస్తూ ఉండిపోయాడు.